హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం ఈ 2025వ సంవత్సరంలో డిసెంబర్ మాసంలో మంచి ముహూర్తాలు ఏమి ఉన్నాయి? ఈ నెలలో ఏ ఏ రోజులలో ఏ ఏ పండుగలు వస్తున్నాయి? ఈ నెలలో ఒక్కొక్క రోజుకి వాటికి ఉన్న ప్రత్యేకతలేమిటి? ఈ నెలలో వివాహానికి, గృహ ప్రవేశానికి శుభముహూర్తాలు ఉన్నాయా లేవా అనే విషయాలన్నింటి గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే వస్తుంది. ముందుగా అందరికీ దత్తాత్రేయ జయంతి, ముక్కోటి లేదా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలండి. ఈ 2025వ సంవత్సరంలో డిసెంబర్ మాసంలో శుభముహూర్తాలైతే లేవండి. ఎందుకంటే నవంబర్ 30, 2025 నుండి ఫిబ్రవరి 13, 2026 వరకు శుక్రమాడ్యమి అయితే ఉంటుందండి. ఇది దాదాపు 2 నెలల 15 రోజులు ఉంటుంది. ఈ రోజులలో వివాహాలు చేయడము, గృహప్రవేశాలు చేయడం, ఇల్లు మారడం, నూతన గృహాన్ని ఆరంభించడం లాంటి పనులైతే చేయరండి. వివాహ ముహూర్తాలు కూడా పెట్టుకోరు. ఎందుకంటే వివాహ ముహూర్తాలకి ముఖ్యంగా గురుబలము, శుక్రబలం అనేది బాగా ఉంటేనే వివాహానికి ముహూర్తాలు పెడతారండి. అంతేకాకుండా డిసెంబర్ 16 నుండి జనవరి 13 వరకు ధనుర్మాసం అయితే ప్రారంభమవుతుందండి. డిసెంబర్ 16 నుండి సంక్రాంతి నెలగంట పెడతారు. దీనిని శూన్యమాసం అంటారు. ఈ శూన్యమాసంలో కూడా శుభముహూర్తాలైతే చేయరు. అలాగే డిసెంబర్ 20 నుండి జనవరి 18 వరకు పుష్యమాసం ఉంటుందండి. పుష్యమాసంలో కూడా వివాహ గృహప్రవేశానికి శుభముహూర్తాలైతే ఉండవండి. అలాగే మనకి నవంబర్ 30 నుండి ఫిబ్రవరి 13 వరకు మౌఢ్యమి ఉందండి. మౌఢ్యం అంటే మన వాడుక భాషలో మూడాలు అంటారు. ఈ మూడాలు రోజులలో చేయకూడని పనులేంటంటే పెళ్లి చూపులకి వెళ్ళకూడదండి. వివాహానికి, గృహప్రవేశానికి శుభముహూర్తాలైతే పెట్టుకోకూడదు. శంకుస్థాపనలు చేయకూడదు. విగ్రహ ప్రతిష్ఠ కూడా చేయకూడదండి. నూతన గృహాన్ని కూడా ఆరంభించకూడదు. పుట్టు వెంట్రుకలు కూడా తీయకూడదు అండి. కొత్తగా బావులు కూడా తవ్వకూడదు. అయితే ఈ మూడమి రోజులలో చేయవలసిన పనులేమంటే హోమాలు, యజ్ఞాలు చేసుకోవచ్చు. పూజలు, వ్రతాలు చేసుకోవచ్చండి. అలాగే అన్నప్రాసన, శ్రీమంతం ఇవి మాత్రమే చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ 2025వ సంవత్సరంలో డిసెంబర్ మాసంలో వచ్చే ఒక్కొక్క రోజుకి ఆ రోజుకి ఉన్న ప్రత్యేకత ఏమిటో తెలుసుకుందాం. ముందుగా డిసెంబర్ 1 సోమవారము మార్గశిర శుద్ధ ఏకాదశి అండి. రేవతి నక్షత్రము. ఈ రోజు ఏకాదశి తిథి ఉంది కాబట్టి ఈరోజైతే మంచి రోజే అండి. ఈ ఏకాదశిని మోక్షద ఏకాదశి అంటారు. అయితే మోక్షద ఏకాదశి రోజు పూజ ఎలా చేయాలి అనే వీడియోస్ అన్నీ మన ఛానల్లో ఉన్నాయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. తర్వాత డిసెంబర్ 2 మంగళవారము ద్వాదశి తిథి అశ్విని నక్షత్రం అండి. ఈ రోజు కూడా మంచి రోజే అండి. ఈ రోజున శ్రీ మత్స్య వాసుదేవ ద్వాదశి పండుగను జరుపుకుంటారు. తర్వాత డిసెంబర్ 3 బుధవారము త్రయోదశి తిథి భరణి నక్షత్రం అండి. ఈ రోజు కూడా మంచి రోజే అండి. తర్వాత డిసెంబర్ 4 గురువారము చతుర్దశి తిథి పౌర్ణమి తిథులు 2 ఒకే రోజు కలిసి వచ్చాయండి. ఈ రోజు కృత్తిక నక్షత్రం అండి. ఈ రోజు చాలా అంటే చాలా మంచి రోజు అండి. చాలా పవర్ఫుల్ డే ఈ రోజు. ఎందుకంటే ఈ రోజు దత్తాత్రేయ స్వామి జయంతి అండి. ఈ దత్తాత్రేయ జయంతి రోజు పూజ ఎలా చేయాలి, పౌర్ణమి వ్రతం ఎలా చేయాలి అనే వీడియోస్ అన్నీ మన ఛానల్లో ఉన్నాయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. తర్వాత డిసెంబర్ 5 శుక్రవారము మార్గశిర బహుళ పాడ్యమి రోహిణి నక్షత్రం అండి. ఈ రోజు చిన్న చిన్న పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలమైన రోజు అండి. తర్వాత డిసెంబర్ 6 శనివారము విద్యా తిథి మృగశిర నక్షత్రం అండి. ఈ రోజు కూడా మంచి రోజే అండి. తర్వాత డిసెంబర్ 7 ఆదివారము తదియా తిథి ఆరుద్ర నక్షత్రం అండి. ఈ రోజు కూడా మంచి రోజే అండి. అయితే ఈ డిసెంబర్ 1, 2, 3, 4, 5, 6, 7 ఈ రోజులలో అన్నప్రాసన, శ్రీమంతం, ఉద్యోగంలో చేరడం లాంటి చిన్న చిన్న పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలమైన రోజులండి. అయితే మనకి మూడమి ఉంది కాబట్టి ఎలాంటి శుభకార్యాలైతే చేసుకోవడానికి అనుకూలమైన రోజులు కాదు. ఈ డిసెంబర్ నెలంతా కూడా ఇంతే అండి. అన్నప్రాసన, శ్రీమంతము, ఉద్యోగంలో చేరడము, నూతన వాహనాలు కొనుక్కోవడం లాంటి చిన్న చిన్న పనులు మాత్రమే చేసుకోవాలండి. శుభముహూర్తాలైతే లేవు. తర్వాత డిసెంబర్ 8 సోమవారము చవితి తిథి పునర్వసు నక్షత్రం అండి. ఈ రోజు సంకటహర చతుర్థి పండుగను జరుపుకుంటారు. డిసెంబర్ 9 మంగళవారము పంచమి తిథి పుష్యమి నక్షత్రం అండి. ఈ రోజు కూడా మంచి రోజే అండి. తర్వాత
డిసెంబర్ 10 బుధవారము షష్ఠి తిథి అశ్లేష నక్షత్రం అండి. ఈరోజు కూడా మంచి రోజే అండి. తర్వాత డిసెంబర్ 11 సప్తమి తిథి మఖా నక్షత్రం అండి. ఈరోజు కూడా మంచి రోజే అండి. ఈ డిసెంబర్ 9, 10, 11 ఈ 3 రోజుల్లో అన్నప్రాసన, శ్రీమంతం, బారసాల, నూతన వాహనాలు కొనుక్కోవడానికి, ఉద్యోగంలో చేరడం లాంటి పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలమైన రోజండి. అంటే డెలివరీలు చేసుకోవడానికి కూడా అనుకూలమైన రోజులే. తర్వాత డిసెంబర్ 12 శుక్రవారము అష్టమి తిథి పుబ్బ నక్షత్రం అండి. తర్వాత డిసెంబర్ 13 శనివారము నవమి తిథి ఉత్తర నక్షత్రం అండి. ఈ 2 రోజులలో ఎలాంటి పనులు చేసుకోవడానికి అనుకూలమైన రోజులు కాదండి. తర్వాత డిసెంబర్ 14 ఆదివారము దశమి తిథి హస్త నక్షత్రం అండి. తర్వాత డిసెంబర్ 15 సోమవారము ఏకాదశి తిథి చిత్త నక్షత్రం అండి. ఈ రోజున సఫల ఏకాదశి పండుగను జరుపుకుంటారు. సఫల ఏకాదశి రోజు పూజ ఎలా చేయాలి అనే వీడియోస్ అన్ని మన ఛానల్లో ఉన్నాయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. తర్వాత డిసెంబర్ 16న మంగళవారము ద్వాదశి తిథి స్వాతి నక్షత్రం అండి. ఈ రోజున ధనుర్ సంక్రమణం అయితే జరుగుతుంది. తర్వాత డిసెంబర్ 17 బుధవారము త్రయోదశి తిథి విశాఖ నక్షత్రం అండి. ఈ డిసెంబర్ 17 నుండి ధనుర్మాసం అయితే ప్రారంభమవుతుందండి. తర్వాత డిసెంబర్ 18 గురువారము చతుర్దశి తిథి అనురాధ నక్షత్రం అండి. ఈ రోజున మాస శివరాత్రి పండుగను జరుపుకుంటారు. తర్వాత డిసెంబర్ 19 శుక్రవారము అమావాస్య తిథి జ్యేష్ఠ నక్షత్రం అండి. ఈ రోజు అయితే చాలా పవర్ఫుల్ డే అండి. చాలా మంచి రోజు. ఈ రోజు సాయంత్రం శుక్రవారము అమావాస్య తిథులు 2 కలిసి వచ్చాయి కాబట్టి ఈ రోజు సాయంత్రం లక్ష్మీదేవి పూజ చేస్తే మీకు ధనధాన్యాలకైతే లోటు లేకుండా ఉంటుందండి. అయితే అమావాస్య రోజు లక్ష్మీ పూజ ఎలా చేయాలి అనే వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. తర్వాత డిసెంబర్ 20 శనివారము పాడ్యమి తిథి మూల నక్షత్రం అండి. ఈ రోజు నుండి అయితే పుష్యమాసము ప్రారంభమవుతుందండి. ఈ పుష్యమాసంలో కూడా శుభముహూర్తాలు ఉండవండి. తర్వాత డిసెంబర్ 21 పాడ్యమి తిథి పూర్వాషాఢ నక్షత్రం అండి. తర్వాత డిసెంబర్ 22 సోమవారము విద్యా తిథి ఉత్తరాషాఢ నక్షత్రం అండి. ఈ రోజు అయితే మంచి రోజే అండి. తర్వాత డిసెంబర్ 23 మంగళవారము తదియా తిథి శ్రవణ నక్షత్రం అండి. ఈ రోజు కూడా మంచి రోజే అండి. ఈ డిసెంబర్ 22, 23 ఈ 2 రోజులలో అన్నప్రాసన, శ్రీమంతం, బారసాల, ఉద్యోగంలో చేరడానికి, వాహనాలు కొనుగోలు చేయుటకు, డెలివరీ చేసుకోవడానికి లాంటి పనులు మాత్రమే చేసుకోవడానికి అనుకూలమైన రోజులండి. తర్వాత డిసెంబర్ 24 బుధవారము చవితి తిథి ధనిష్ట నక్షత్రం అండి. తర్వాత డిసెంబర్ 25 గురువారము పంచమి తిథి శతమిష నక్షత్రం అండి. ఈ రోజు క్రిస్టమస్ పండుగను జరుపుకుంటారు. తర్వాత డిసెంబర్ 26 శుక్రవారము షష్ఠి తిథి పూర్వభద్ర నక్షత్రం అండి. ఈ రోజున బాక్సింగ్ డే అయితే జరుపుకుంటారు. తర్వాత డిసెంబర్ 27 శనివారము సప్తమి తిథి ఉత్తరాభద్ర నక్షత్రం అండి. ఈరోజు అయితే మంచి రోజే అండి. తర్వాత డిసెంబర్ 28 ఆదివారము అష్టమి నవమి తిథులు 2 ఒకే రోజు కలిసి వచ్చాయండి. ఈరోజు ఎలాంటి పనులు చేసుకోవడానికి అనుకూలమైన రోజులు కాదండి. తర్వాత డిసెంబర్ 29 సోమవారము దశమి తిథి అశ్విని నక్షత్రం అండి. ఈరోజైతే మంచి రోజే అండి. తర్వాత డిసెంబర్ 30 మంగళవారము ఏకాదశి తిథి భరణి నక్షత్రం అండి. ఈరోజు ముక్కోటి లేదా వైకుంఠ ఏకాదశిని జరుపుకుంటారు. అయితే ముక్కోటి లేదా వైకుంఠ ఏకాదశి రోజున పూజ ఎలా చేయాలి, శ్రీ మహావిష్ణువుని ఎలా దర్శించాలి అనే వీడియోస్ అన్నీ మన ఛానల్లో ఉన్నాయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. తర్వాత డిసెంబర్ 31 బుధవారము ద్వాదశి తిథి కృత్తిక నక్షత్రం అండి. ఈరోజైతే మంచి రోజే అండి. ఈ డిసెంబర్ 27, 29, 30, 31 ఈ రోజులలో అన్నప్రాసన, శ్రీమంతం, బారసాల, నూతన వాహనాలు కొనుగోలు చేయుటకు, ఉద్యోగంలో చేరడానికి, డెలివరీలు చేసుకోవడానికి మాత్రమే అనుకూలమైన రోజండి. ఇప్పుడు మనం ఈ 2025వ సంవత్సరంలో డిసెంబర్ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు ఏంటో తెలుసుకుందాం. డిసెంబర్ 1న మోక్షద ఏకాదశి, డిసెంబర్ 2న శ్రీ మత్స్య వాసుదేవ ద్వాదశి, డిసెంబర్ 4న మార్గశిర పౌర్ణమి, దత్తాత్రేయ స్వామి జయంతి, డిసెంబర్ 8న సంకటహర చతుర్థి, డిసెంబర్ 15న సఫల ఏకాదశి, డిసెంబర్ 17 నుండి ధనుర్మాసం అయితే ప్రారంభమవుతుందండి. డిసెంబర్ 18న మాస శివరాత్రి, డిసెంబర్ 19న మార్గశిర అమావాస్య, డిసెంబర్ 25న క్రిస్టమస్ పండగ, డిసెంబర్ 30న ముక్కోటి ఏకాదశి, దీనిని వైకుంఠ ఏకాదశి అంటారు. అలాగే ఈరోజు శ్రీ రమణ మహర్షి జయంతి. డిసెంబర్ 31న శ్రీ కుర్మ ద్వాదశి పండగ అండి. ఫ్రెండ్స్, ఈ 2025వ సంవత్సరంలో డిసెంబర్ నెలలో వచ్చే ముఖ్యమైన రోజులు, ముఖ్యమైన పండుగలు ఏంటో తెలుసుకున్నారు కదా.
ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.